నమస్తే, వెల్కమ్ టు ANN 8 PM న్యూస్. నేను లక్ష్మీ నగర్ హెడ్సెట్ బులెటిన్ హెడ్లైన్స్. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదల. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు బెయిల్ మంజూరు. మరో ఆందోళనకు సిద్ధమైన వైసీపీ. అన్నదాత పోరు పోస్టర్ను విడుదల చేసిన రామకృష్ణారెడ్డి. రేపు చంద్రగ్రహణం కారణంగా టీటీడీ ఆలయ మూసివేత. ఎల్లుండి ఉదయం నుంచి యథావిధిగా దర్శనాలు. పల్నాడు జిల్లాలో నీలకంఠుడికి కృష్ణమ్మ జలాభిషేకం. కట్టిపడేస్తున్న అద్భుత దృశ్యం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయగా అతను జైల్లో ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం అతనికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయనకు కోర్టు ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఎన్నికల అనంతరం ఈ నెల 11న సరెండర్ కావాలని మిథున్ రెడ్డికి కోర్టు ఆదేశించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది. ధనుంజయ, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేస్తూ శనివారం కోర్టు తీర్పునిచ్చింది. ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు బాలాజీ గోవిందప్పను మే 13న, ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డిని మే 16న అరెస్టు చేశారు. లఘు చలనచిత్ర పోటీల ద్వారా సామాన్య ప్రజల్లో దాగి ఉన్న సృజనాత్మకత కథను వెలికి తీయవచ్చునని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 4వ అంతర్జాతీయ లఘు చలనచిత్ర పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కళలకు పుట్టిల్లు అయిన పాలకొల్లులో ఎంతోమంది కళాకారులు పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఉందన్నారు. ఈరోజు మనందరికీ తెలుసు, పాలకొల్లు అంటే ఒక కళలకు కళాకారులకు పుట్టినిల్లు. మంది పాలకొల్లు యొక్క కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లినటువంటి కళాకారులు, మహానుభావులు ఎంతో ఈ పాలకొల్లు రెడ్డ మీద పుట్టి అలరించినటువంటి పరిస్థితి
మనందరికీ తెలుసు. కొన్ని లఘు చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మంచి సమాజాన్ని చైతన్యపరచడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి సామాజికమైన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెలికి తీసి వాటికి పరిష్కారాన్ని కూడా చూపడం ఈ షార్ట్ ఫిలిమ్స్ లో నేను కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఒక సామాజిక బాధ్యతను మనకు గుర్తు చేయడంతో పాటు మనకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, వినోదాన్ని కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో ఆందోళనకు సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 9వ తేదీన వైసీపీ అన్నదాత పోరు పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది. ఆర్డీఓ కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది. అన్నదాత పోరు పోస్టర్ని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజీఆర్ సుధాకర్ బాబు, రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన రైతుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. చంద్రగ్రహణం కారణంగా రేపు శ్రీవారి ఆలయ ద్వారాలను దాదాపుగా 12 గంటల పాటు మూసివేయనున్నట్లుగా ప్రకటించింది. ఈ కారణంగా భక్తులకు దాదాపుగా 15 గంటల పాటు స్వామివారి దర్శన భాగ్యం ఉండదని స్పష్టం చేసింది. రేపు సాయంత్రం 3:30 నుండి మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు ఆలయ మూసివేత కొనసాగుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న జరగబోయే వైసీపీ అన్నదాత పోరును జయప్రదం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వాపోయారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రైతుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పుకొచ్చారు. యూరియా సరఫరా సకాలంలో అందక రైతులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. యూరియా ఎరువులను కొందరు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బస్తా యూరియాల కోసం జనాలు క్యూలో ఉంటే అవహేళనగా మాట్లాడే మంత్రి ఉండడం దురదృష్టకరమన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేసిన ఘనత గత ప్రభుత్వానికే ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సర కాలంలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మరి రైతులు అనేక సమస్యలతో మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. మరి ఇవాళ గత 3 నెలలుగా యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ కావు. మరి గత 3 నెలలుగా రైతులందరూ కూడా ఒక బస్తా యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి అనే ఉద్దేశంతో మరి మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ నెల 9వ తేదీన అన్నదాత పోరు పేరుతో మరి రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి.
మరి మొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి అనే ఉద్దేశంతోనే మరి ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి కడప నియోజకవర్గంలో కూడా మరి ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మరి రైతు సోదరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ర్యాలీగా వెళ్ళి మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్, ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న బొక్కారో ఎక్స్ప్రెస్లో 3 బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న 4 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇబ్రహీంతో పాటుగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా ఈగల్ టీం నోడల్ అధికారి రాంబాబు తెలిపారు. నిందితుడు ఇబ్రహీం గంజాయితో ఛత్తీస్గఢ్ నుంచి కేరళకు ప్రయాణం చేస్తున్నాడని పోలీసులు విచారణలో వెల్లడైందని, గంజాయి రవాణా వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారని తెలిపారు. చెకింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ చెకింగ్లో మేము బాపట్ల నుంచి చీరాల వరకు చేసాము. ఈ చెకింగ్లో 4 కేజీలు గాంజాని సీజ్ చేయడం జరిగింది. గంజాయితో పాటుగా ఇబ్రహీం అనే ముద్దాయిని కూడా పరిగెత్తి వెళ్తుంటే పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు ఒక సస్పెక్టెడ్ పర్సన్ ఉంటే అతను కూడా ఆధీనంలో తీసుకొని విచారిస్తున్నాం. ఈ ప్రాపర్టీ మొత్తం కూడా జీఆర్పీ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జీఆర్పీ వాళ్ళు చేస్తారు. చెకింగ్. గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో డీసీసీ డిఎల్ఆర్సీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమయంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, గళ్ల మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అర్హత కార్డులు కలిగిన కౌలు రైతులకు కూడా సరిగా రుణాలు ఇవ్వడం లేదని మంత్రి పెమ్మసాని అన్నారు. అభివృద్ధి చేయాలంటే బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరమని తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే కలెక్టర్ గారు, శాసనసభ్యులందరూ కూడా గుంటూరు జిల్లాలో బ్యాంకర్స్ లెండింగ్ ఏ విధంగా జరుగుతూ ఉంది, ముఖ్యంగా ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా పేరుతో పారిశ్రామికవేత్తల్ని ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంట్లో నుంచి పారిశ్రామికవేత్త తయారవ్వాలని, ఇవి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా అవ్వకపోవడం వల్ల ఫెయిల్ అవ్వకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశం. ఇందులో కొంత క్రెడిట్ రికవరీ ఉండకపోవచ్చు బ్యాంకులు కూడా, కానీ దట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్. దిస్ ఈజ్ ది సొసైటీకి మనం ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా కేవలం లాభాపేక్షతో చేసేటువంటివి కాదు. ఎందుకంటే ఇప్పుడు సిటీల్లో చాలామంది రెగ్యులర్గా లోన్లు అన్ని పే చేస్తారు. రైతులు వీళ్ళు కొంతమంది వాళ్ళకి క్రాప్ లాస్ ఉన్నప్పుడు కొంతమంది కట్టలేకపోవచ్చు. ఆ బేసిస్ మీద లోన్స్ క్యాన్సిల్ ఇవ్వకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు లోన్లు కొన్ని రాకపోయినా కూడా వాళ్ళు దానికి సిద్ధమై ఇవన్నీ ఇవ్వాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్. ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు బ్యాంక్ వెళ్ళి ఆ యొక్క పథకాన్ని వాళ్ళు అందిపుచ్చుకోవాలి అంటే బ్యాంకుల సహకారం ఎంతైనా ఉంది అనేది మనకి తెలిసిన విషయం. అయితే ఈ క్రమంలో అనేక గ్యాప్స్ ని ఈరోజు చూస్తూ వస్తూ ఉన్నాము. బ్యాంకర్స్ తరఫున కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే
లబ్ధిదారుల తరఫున కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఈ యొక్క గ్యాప్ ని ఫిల్ చేసే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క రివ్యూ మీటింగ్ ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు అచీవ్మెంట్స్, అటు టార్గెట్స్, ఇలా బ్యాంకర్స్ ఎన్నో టార్గెట్స్ పెట్టుకుని ప్రభుత్వం కొన్ని టార్గెట్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఆ టార్గెట్స్ ని రీచ్ అవ్వని పరిస్థితి బ్యాంక్స్ మనకు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా లబ్ధిదారులకి కొంత అవగాహన లోపం వల్ల కూడా వాళ్ళ ఎలిజిబిలిటీస్ కానివ్వండి, ఏ స్కీమ్ మనకు గవర్నమెంట్ అందిస్తుంది అన్న అవగాహన రానివ్వడం వల్ల ఉల్లి రైతులకు పండించిన పంట కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కడప కలెక్టరేట్ ఎదురు జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు, సిపిఐ నేతలు ఉల్లిగడ్డలపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ ఉల్లి పంట క్వింటాల్కు కనీస మద్దతు ధర 3,000 రూపాయలు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి పంటను సాగు చేసే ప్రాంతాల్లో కడప జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కనీస మద్దతు ధర 3,000 రూపాయలు ప్రకటించకపోతే భవిష్యత్తులో జరిగే పోరాట పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సాగు చేసేటటువంటి రైతులకు పంట పైన క్వింటా 3,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, దళారుల బారి నుండి రైతులను కాపాడాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కడప జిల్లాలో దాదాపు 10,000 ఎకరాలలో ప్రతి ఏటా ఉల్లి సాగు అవుతుంది. అందులో ప్రధానంగా ఎర్రగుంట్ల, వీరప్రాయనపల్లె, తొండూరు, మైదుకూరు లాంటి ప్రాంతాలలో విరివిగా సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఎకరా సాగు చేయాలంటే ఇత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు, రైతు శ్రమ తీసుకున్నప్పుడు కనీసం అంటే హీనంగా అంటే 3 మాసాల నుంచి 4 మాసాల వరకు 80,000 నుంచి 90,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇవాళ ప్రభుత్వము ఏదో మొక్కుబడిగా బయటేమో దళారులు 700 నుంచి 1,100 లోపల పెట్టి గడ్డలు బాగుంటే 1,100 చెల్లిస్తున్నారు. లేకపోతే రకరకాలైనటువంటి కారణాలతో కేవలం 700, 800తో క్వింటా ధర పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వము వ్యాపారులతో కుమ్మక్కైపోయి ఇవాళ కేవలము 1,200 రూపాయలతో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు కేంద్రంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో నిరవధికంగా ఆందోళన జరుగుతూ ఉంది. ఇవాళ కడప జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఎర్రగడ్డలు తీసుకొని వచ్చి ఇక్కడే పోసి ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదో సీఎం చంద్రబాబు సర్కార్పై మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి విరుచుకుపడ్డారు. యూరియా కోసం మహిళా రైతులు జుట్టు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి వచ్చినా అధికారులకు, నాయకులకు చలనం లేదని మండిపడ్డారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, ప్రకృతి కూడా సహకరించడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క యూరియా బస్తాను 266కే సరఫరా చేస్తుందని, కానీ చంద్రబాబు ఒప్పందాల కారణంగా రైతులు 800 చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. వ్యవసాయాన్ని దండగా మాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంకానే తక్కువ మాట్లాడుతున్న రాష్ట్ర ప్రజలారా, వ్యవసాయం దండగా అన్నటువంటి ఆ పెద్ద మనిషిని, ఆ మనిషే దండగా అనడంలో మన చిన్న మాటే. ఇంకా ఎంత పెద్ద మాటలు మాట్లాడినా కూడా తప్పు లేదు, ఎంత ఇంకా గట్టిగా మాట్లాడి పరుషంగా మాట్లాడినా కూడా తప్పు లేదు. ఏమంటే ఆయన వయస్సును గౌరవించి, ఆయన స్థాయిని, పదవిని గౌరవించి, అన్నిటికీ మించి మమ్మల్ని మేము గౌరవించుకుంటున్నాం కాబట్టి సంస్కారం మాట్లాడకూడదని మాట్లాడడం. కాకపోతే వ్యవసాయాన్ని దండగన్న తర్వాత, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత, వ్యవసాయం పట్ల గౌరవం 500 రూపాయలు పెట్టి కొనినా కూడా 266 రూపాయలకు దొరికే యూరియా బస్తా, 45 కేజీల బస్తా 500 పెట్టా కూడా. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఉన్న గ్రామ ప్రజలకు సిఐ భాస్కర్ ఓ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాక్డ్ హౌసింగ్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఇల్లు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసు వారికి తెలియజేస్తే వారి ఇంటి వద్దకు వచ్చి సీసీ కెమెరాలు అమరుస్తామని, తద్వారా కెమెరాలోని సెన్సార్ ద్వారా పిఎస్లోని కంట్రోల్ రూమ్కు సమాచారం అందుతుందని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తం చేసి చోరీ చేయబోయే దుండగులను పట్టుకునేందుకు ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని సిఐ తెలిపారు. దాచేపల్లి నగర పంచాయతీ రూరల్ ప్రాంత ప్రజలకు దాచేపల్లి పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. పోలీసు వారు LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే పద్ధతి ద్వారా
ఎవరైనా వారు బంధువుల ఇళ్ళకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ ఇల్లు విడిచి వెళ్ళే సందర్భంలో పోలీసు వారికి సమాచారం అందజేసిన ఎడల పోలీసు వారు ప్లే స్టోర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వగా ఓటీపీ వస్తుంది. అది డైరెక్ట్ ఆ యాప్లోకి కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు వాచ్ అనే రిక్వెస్ట్ని పెట్టుకోవడం వల్ల ఎన్ని రోజులు వాళ్ళకి పోలీసు వారి వాచ్ కావాలో తెలియజేస్తే పోలీసు వారు. ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామంలో హిందువులకి క్రైస్తవులకి మధ్య ఘర్షణ జరిగింది. వినాయకుడి ఊరేగింపులో 2 సామాజిక వర్గాలు గొడవ పడ్డాయి. చర్చి వద్ద వినాయకుడి పాటలు పెట్టారని క్రైస్తవులు ఆందోళన చేపట్టారు. దీంతో పరిటాల జాతీయ రహదారిపై వినాయక కమిటీ వారు ధర్నాకు దిగారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎటువారినట్టు చెల్లాచెదురు చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కూరగాయల మార్కెట్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు బిజీగా ఉండే మార్కెట్ ఇప్పుడు ఖాళీగా కనబడుతుంది. కారణం రోడ్లపై నిలబెట్టే కూరగాయల బండ్లే చిన్న చిన్న వీధుల్లోనే కస్టమర్లకు దగ్గరగా కూరగాయలు అందుబాటులోకి రావడంతో ప్రజలు మార్కెట్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో వ్యాపారం చేసే రిటైల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అమ్మకాలు రోజు రోజుకి పడిపోతున్నాయని వారు చెబుతున్నారు. మరోవైపు మార్కెట్ బయట బండ్లపై అమ్మకాలు ఎక్కువగా ఉండడంతో రద్దీ అంతా బయటకే మళ్లుతుంది. దీంతో బిజీ రోడ్లపై ట్రాఫిక్ జాములు కూడా పెరిగిపోతున్నాయి. రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అయినా బండ్లు ఒకవేళ రేట్లు విపరీతంగా అమ్ముతున్నా కానీ ఇళ్ల దగ్గరే కొంటున్నారు. మార్కెట్కు జనాలు చాలా తక్కువగా వస్తున్నారు. కూరగాయలు ఇక్కడ మార్కెట్లో చాలా చీప్గా ఉంటాయి. అయినా మార్కెట్కు జనాలు రావటం లేదు అని మీరు వినియోగించుకొని మార్కెట్ రావాల్సిందిగా కోరుచున్నాము. మార్కెట్ అందరికీ దగ్గరలో అంటే రేట్లు పెరిగినప్పుడు ప్రత్యామ్నాయం కొన్ని ప్రత్యామ్నాయం బాగుంటుంది. ఎందుకంటే బాగా ఎయిర్పోర్ట్ బాగుంటుంది. అన్ని రకాలు ఇక్కడ కనపడతాయి కాబట్టి తీసుకోవచ్చు. లోపలనే బాగుంటుంది. బయట కూడా ట్రాఫిక్ ఇబ్బంది. రేట్లు కూడా చాలా. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. కాట్రపాడు గ్రామంలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న పరమేశ్వరుడి విగ్రహానికి వరద నీరు తాకుతూ జలాభిషేకం చేస్తుంది. ఈ అపురూప దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కృష్ణా నదిలో వరద పెరగడంతో నీరు శివుని కంఠానికి తాకుతూ ప్రవహించటం విశేషంగా ఆకట్టుకుంటుంది. నీలకంఠుడికి కృష్ణమ్మ స్వయంగా జలాభిషేకం చేస్తున్న ఈ అద్భుత అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. గత కృష్ణా పుష్కరాల సమయంలో భక్తుల దర్శనం కొరకు పుష్కర ఘాట్ వద్ద గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాచిపల్లి మండలం కాట్రపాడు గ్రామం రత్నాని గారి సారథ్యంలో 2016లో పుష్కరాలు ఘాట్కి నిర్మించడం జరిగింది. ఘాట్లో భాగంగా శివుడి విగ్రహం ప్రతిష్ట జరిగింది. రాత్రుల ద్వారా పరమల ద్వారా శివుడి విగ్రహం ఈరోజు కృష్ణమ్మ పరమల ద్వారా శివుడు జలాభిషేకం చేయడం జరిగింది. పరిణామంతో ఆహ్లాదకరంగా ఉంది. చూడటానికి ప్రేక్షకులు బాగా జనం వచ్చిపోతున్నారు. శివుడి విగ్రహాన్ని చూడటానికి మాకు చాలా సంతోషంగా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు ఉపయోగించే 80% వస్తువులపై పన్నులు తగ్గించడం దేశ చరిత్రలోనే తొలిసారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డి తెలిపారు. పేద ప్రజలు, రైతులు, చేతి వృత్తుల వారికి ఉపయోగపడే విధంగా తర్వాత జనరేషన్ జీఎస్టీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని చెప్పారు. సంపన్నుల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తూ పేద ప్రజలు ఉపయోగించే వస్తువులపై పన్నులు తగ్గించడం పేదల కోసం వరం లాంటిదని శశిభూషణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రజలు ఉపయోగించుకునే 80% వస్తువులపై పన్నులు తగ్గించడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని నేను
తెలియజేస్తున్నా. ఈరోజు పేద ప్రజలు ఉపయోగించుకునే, రైతులు ఉపయోగించుకునే, నిర్మాణ రంగం ఊపందుకునే, అదేవిధంగా చేతి వృత్తుల వారికి ఉపయోగపడే విధంగా ఈరోజు నెక్స్ట్ జనరేషన్ జిఎస్టిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి సారథ్యంలో 2013-14లో 10వ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక పరిస్థితి ఈరోజు 4వ స్థానంలోకి రావడం జరిగింది. కృష్ణా జిల్లా మోబ్దేవ్ మండలం బొబ్బర్లంక గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. యలమంచిలి సురేష్పై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మైలా శివకుమార్, పీతా నవీన్ దాడి చేశారు. ఘటనలో గాయాలపాలైన సురేష్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సురేష్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆయన బంధువులు, గ్రామస్తులు బొబ్బర్లంక వద్ద కరకట్టపై ధర్నాకు దిగారు. బాధిత బంధువులు ధర్నాకు అవనిగడ్డ ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, మోబ్దేవ్ జడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జునరావు, మాజీ సీడీసీ చైర్మన్ రావి నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. తిరిగి వచ్చాడు, మళ్ళీ మనం ఇటు వచ్చారు, తిరిగి వచ్చాడు. కృష్ణా జిల్లా నేను బొబ్బలంక గ్రామంలో మా బావగారు వెళ్ళాం. అట్లానే తర్వాత నిమజ్జన కార్యక్రమం బయలుదేరడానికి నేను ఇంటికి వెళ్ళిపోయి నేను వ్యవసాయ కుటుంబం పాలు వ్యాపారం చేసుకుంటూ పాలు అమ్ముకోవడానికి బొబ్బలంక పాలు వెళ్ళవటానికి అయితే వాళ్ళు గవకాసి వైసీపీ నాయకులు నన్ను రోజులు అడ్డగించి నన్ను మనసు పరిచయం బాగా నిలిచిపెట్టారు. అనుకోకుండా ఇంటి మధ్యలో వచ్చి బొబ్బలంక గ్రామస్తులు అమ్మయ్యాళ్ళు, బాబాయ్యాళ్ళు ఎవరు వస్తాయి వాళ్ళందరూ వచ్చి కాపాడి ముందు మాత్రం కాపాడారు. గత వారం రోజులు నిన్ను రోడ్డుగా తిరిగి చంపేస్తాం, అతరేతులు వచ్చి నేను ఇంటికి వచ్చి నరికేస్తామని వారిని ఇచ్చుకొని ఇచ్చారు. మొమ్మనైన అరవింద్ గారి ఆధ్వర్యంతో మా కొప్పలగడ్డ గ్రామంలో మొదలైన మోదీ గారికి కౌలు ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.